వెల్కమ్ అండి సుజీస్ అథెంటిక్ కిచెన్లోకి. నా చిన్న బ్యాక్యార్డ్లోని తోటను చూపిస్తాను. ఇవేమో గ్రేప్స్, కాకపోతే ఇప్పుడు గ్రేప్ సీజన్ కాదు. ఇది వచ్చేసి కొంచెం గ్రీన్ గ్రేప్స్, లైట్గా గ్రీనిష్ కలర్. ఇదేమో నా కర్రీ లీవ్. ఇది వచ్చేసి ఒకలాంటి ఆరెంజెస్. ఇది ఇంకొక కర్రీ లీవ్ ప్లాంట్. ఇవి మల్లెలు. ఇదేమో పసుపు, రా పసుపు. అరటి గెలలది అరటి చెట్టు. ఇది ఇంకొక మల్లె. తర్వాత ఇదంతా తోటకూర. ఈ తోటకూర పిచ్చిగా వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. అవి పచ్చిమిరపకాయలది మొత్తం. ఇది చుక్కకూర. ఈ ఈ తోటకూర ఏదైతే ఉందో దాని విత్తనాలు ఎక్కడ పడ్డా కూడా పిచ్చిగా మొలిసిపోతాయి. ఇప్పుడు ఎట్లాగో మేము వింటర్ కాబట్టి వింటర్లో నేను దీన్ని కొంచెం కొంచెంగా కోసేసి దీన్ని ఫ్రై చేయడమో పప్పు వేయడమో చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఇక క్యాప్సికమ్స్. ఇది వచ్చి కాలిఫోర్నియన్ క్యాప్సికమ్స్. ఇదేమో మొత్తం చిక్కుడుగాయలు. ఇదంతా చిక్కుడుగాయలు, లాస్ట్ వరకు పూర్తిగా చిక్కుడుగాయలు. ఇది వచ్చేసి చామకూర. ఇది మ్యాంగో వచ్చేసి నేను సీడ్తో స్టార్ట్ చేశాను 2 years క్రింద. ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగింది. ఇది కూడా సిప్తల పండు అంటాం కదా, కస్టర్డ్ యాపిల్. ఇది కూడా సీడ్ని వేసా నేను, కాకపోతే 1-2 years అవుతుంది ఇది వేసి కూడా. ఇది వచ్చేసి కాకరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో చూడండి కాకరకాయలు. ఇది వచ్చేసి మన ఇండియన్ కాకరకాయ. ఆస్ట్రేలియన్ కాకరకాయ కలర్ వేరేగా ఉంటుంది. ఇగోద్ది చిక్కుడుగాయలు. మరొకసారి నేను చిక్కుడుగాయలు, ఈ తోటలోని చిక్కుడుగాయల ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. ఇది నా తమలపాకులు. ఇదంతా తమలపాకులు. వింటర్ స్టార్ట్ అవుతుంది. వింటర్ స్టార్ట్ అయ్యే లోపల వీటన్నిటినీ ఫినిష్ చేసేసుకోవాలి. మంచి పాన్ చేసుకుంటాను ఇంట్లో. ఇదండి నా చిన్న తోట, నా బ్యాక్యార్డ్లో. మా క్యాట్స్. తన పేరు శాషా. ఇది చెల్లె. ఇంకొకటి ఎక్కడుంది? అన్న. ఎక్కడో ఉన్నాడు. పేట్. ఇదేమో